సో ఈ సనాతన ధర్మం యొక్క మనకు గొప్పతనం ఏంటిది అంటే మన భారతదేశంలో పగ్ పగ్ పే ధర్మ హై. ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళారనుకోండి, తిరుమల చూడ్డానికి వచ్చారా అనగానే ఒక్క స్వామివారి గుడి కాదు, చుట్టూ ఎన్నో తీర్థాలు, ఎన్నో విశిష్టలు. ఒక కొంచెం అడుగు వేసాము అనగానే అక్కడ ఒక తీర్థము, అక్కడ ఒక క్షేత్రము, ఇక్కడ ఒక క్షేత్రము. ఈ భారతదేశం యొక్క ప్రాముఖ్యత, భక్తులు, భక్తి, ధర్మము, ఆ సత్కర్మ చేసి మంచి పనులు చేసి మోక్షాన్ని పొందడము, ఇది మన నిజమైన జీవితం. దానికోసం అర్థం కావాలి, కామం కావాలి. దానికోసం అర్థం కావాలి, కామం కావాలి. కామము ధర్మం కోసము, ధర్మము మోక్షం కాదు. ధర్మము మోక్షం కోసం అర్థం కామం కావాలి. కాబట్టి ఆ రెండు పురుషార్థాల్ని మధ్యలో పెట్టి ఇటు ఇటు అంటే బీ ఇన్ ద బౌండరీస్ అన్నమాట. చాలా డబ్బు సంపాదించు అని మనకు మన శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఎందుకండి అంటారు. అందరు సంపాదిస్తారు కానీ ఎందుకండి మాకేం అనడం ఒకటి, కానీ నిజ జీవితంలో మన ఎక్స్పీరియన్స్ ఏంటిది, అనుభూతి ఏంటిది అంటే ఏ పని చేయాలి, ధర్మకార్యం చేయాలన్నా, మీరు ఒక సంస్థ నడపాలన్నా, ఒక టీవీ ఛానల్ నడపాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా కూడా మనకు అర్థము కావాలి, డబ్బు కావాలి. కామము, కామము ఈజ్ ఈక్వల్ టు ప్లెజర్ అని చాలామంది అనుకుంటారు. నో, కామం ఈజ్ నాట్ జస్ట్ ప్లెజర్. వన్ ఆఫ్ ద ఒక డిజైర్ అంటే నాకు ప్లెజర్ కావాలి, ఒక కామము. నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను ఒక టీవీని స్థాపించాలి, ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించాలి, ఒక ఆర్మీ మ్యాన్గా అవ్వాలి, ఎనీ డిజైర్, ఒక డాక్టర్గా అవ్వాలి, 10 మందికి మంచి చేయాలి, ఇలాగా ఏ కోరిక ఉన్నా కూడా దాన్ని కామము అంటారు. అంటే డిజైర్ అనమాట. సో అర్థము, కామము, ఈ రెండు ఎంత మీరు చేసినా పర్వాలేదు, కానీ అవి ధర్మబద్ధంగా ఉన్నాయా, అవి చేసిన తర్వాత మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయా అని ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపు అని ఈ క్రమంలో మనకు చెప్పారన్నమాట. ధర్మ, అర్థ, కామ, మోక్ష. కాబట్టి ఇది మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ధర్మం గొప్పది, ఇక్కడ మోక్షం గొప్పది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అక్కడ అందరూ బ్రాహ్మణులు, వేదజ్ఞులు, వేదాధ్యయన తత్పరులు, విధివత్ యాగం చేసేవాళ్ళు. మన దగ్గర యజ్ఞ పరంపర ఒకటి ఉందండి. ఇప్పటికీ కూడా చాలామంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు, కొంతమంది దాన్ని ఖండిస్తూ ఉంటారు. కానీ యజ్ఞం లేని జీవితము వృధా. ఇప్పటికీ కూడా యజ్ఞము అంతే ప్రతిఫలిస్తుందండి. శుద్ధ మనం ఏవైతే ద్రవ్యాలు వాడాలో అవి శుద్ధంగా ఉన్నప్పుడు, మంచి బ్రాహ్మణులు ఉన్నప్పుడు, ఏ భూమి మీద అయితే హింస చేయబడలేదో, ఎక్కడైతే గోవు యొక్క రక్తం పడలేదో అలాంటి చక్కటి భూమి మీద ఇప్పుడు కూడా మనం యజ్ఞం చేశాము శ్రద్ధా భక్తితో అంటే ఇప్పటికీ కూడా దైవ దర్శనము మనం కోరుకున్నవి యజ్ఞం ద్వారా మనం సఫలం చేయొచ్చు అని నా అనుభూతితో నేను చెప్తున్నాను. ఇది యజ్ఞయాగాలలో చాలా బలం ఉంటుంది. సో యజ్ఞ పరంపర, విధివత్ యాగాలు చేసేవాళ్ళు బ్రాహ్మణులు. ఇలాగా ఈ ప్రాంతంలో, ఉత్కల ప్రాంతంలో గృహే గృహే నివసతి లక్ష్మీర్నారాయణాజ్ఞయ, స్వామి నారాయణని ఆజ్ఞతో లక్ష్మి ఇక్కడ గృహే గృహే నివసతి. ప్రతి ఒక్కరింట్లో ఉత్కల ప్రాంతంలో అంటే పురుషోత్తంపురిలో, జగన్నాథ్పురిలో ప్రతి ఒక్కరింట్లో లక్ష్మీ అమ్మవారు నివసిస్తుంది అని చెప్తారన్నమాట. ఇక్కడి బ్రాహ్మణులు ఎలా ఉన్నారు అంట, 18 రకాల విద్యలు వాళ్లకు ఉన్నాయి. మొన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి. అమ్మ మీరు ఏం చేస్తుంటారు, ఇంటర్వ్యూ కావాలి అంటే నేను చెప్పాను నా గురించి. నేను ప్రవచనాలు కూడా చెప్తుంటానండి, అలాగే నాకు డాన్స్లో ఉన్న రుచిని చెప్పాను, పాటలు పాడతాను, అట్ ద సేమ్ టైం నాకు పెయింటింగ్ అంటే కూడా ఇష్టం, ఆర్ట్లో ఇష్టం. ఆయన అన్నారు ఇవన్నీ చేస్తారు, మరి ప్రవచనాలు ఎప్పుడు చేస్తారు? నేను అన్నాను చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఒకటే విద్య ఉండాలి. చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలకి చదువుకుంటే చాలు, మార్క్స్ వస్తున్నాయి కదా, పాస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. మన దగ్గర ప్రతి ఒక్కరికండి వంట అబ్బాయిలకి కూడా రావాలి, అమ్మాయిలకి కూడా రావాలి. చిన్న చిన్నవి మనకి ఇంట్లో ఏదన్నా చిరిగిందనుకోండి టక్కన కుట్టడానికి మన సిలాయి కడాయి అనేవాళ్ళు. ఇట్లాంటివి చిన్న చిన్న ఎన్నో విద్యలు ప్రతి మనిషికి రావాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. రాముడు జీవితం చూడండి, చతుషష్ట కళా పరిపూర్ణ అంటే వివిధ విద్యలు ప్రతి మనిషికి రావాలి, వచ్చేవి అని మనకు సనాతన ధర్మం చెప్తుంది. ఒకటి ఇప్పుడు మనము యూట్యూబ్లో కూడా చూస్తుంటాము, డోంట్ డిపెండ్ ఆన్ వన్ బిజినెస్, డిఫరెంట్ సోర్సెస్ ఉండాలి ఇన్కమ్కి కూడా. అలాగే విద్యలు కూడా వివిధంగా ఉన్నాయి అనుకోండి, ఒక మనిషికి దాని ఎన్నో రకాలుగా మనకు సహాయపడతాయి. కాబట్టి వివిధ కళలు, కళావాన్ భవ అంటే వివిధ కళలు ఒక మనిషికి రావాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలాగా వివిధ విద్యలు రావాలి. నేను మా గురుగారిని కూడా అడిగాను, మా నాన్నగారు పాప డాన్స్ చేస్తుందనగానే మా గురుగారు ఎందుకు తప్పకుండా చేయాలి అన్నారు. సో పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కళని నేర్పించండి అని నేను చెప్తున్నాను. సమర్థ రామదాస్ వారు, ఛత్రపతి శివాజీ వారి గురుగారు కూడా ఏం చెప్పారు అంటే
కళా హీ జోపాసావి. మీకు ఏదైతే కళలు ప్యాషన్ ఏదైతే ఉందో, ఒక కళ ఏదైతే వచ్చో దాన్ని ఖచ్చితంగా అట్ టైమ్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ అనమాట. దానివల్ల ఒక సంతోషం అనేది మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు లైఫ్ స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. మనము ఏమీ అకారణంగా, మనకి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు, హెల్త్ బాగాలేదు అనగానే కాసేపు నేచర్లో స్పెండ్ చేయి, చెట్లకు నీళ్ళు వేయి, గోవు సేవ చేయి, లేదు అంటే ఏదన్నా మనము ఏమంటారు అల్లడము ఇట్లాంటివన్నీ చేస్తూ అంటారు. చాలామంది ఇవన్నీ మామూలు, ఇవన్నీ చేసుకుంటే చదువు ఎప్పుడు చదువుకుంటామండి అని అనుకుంటారు కదా. నేను మీకు ఒక ఉదాహరణ నేను నేర్చుకుంటున్న డాన్స్లో చెప్తానండి. మనము ఒక సంగీతం అనుకోండి, సంగీతం నేర్చుకుంటున్నాం అంటే జస్ట్ పాట పాడడము అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. సరి గ మ ప ధ ని సా ఒక క్రమంలో పాడాము, మళ్ళీ ఏమవుతుంది సా ని ద ప మ గ రి సా. బ్రెయిన్, రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ రెండూ పనిచేస్తాయి. ఎందుకంటే మన దగ్గర మెమోరీ ఇంక్రీజ్ చేసే టెక్నిక్స్లో ఇవన్నీ అన్నమాట. రైట్ హ్యాండ్తో మనం స్టెప్ చేయడం చాలా ఈజీ. ద సేమ్ థింగ్ వెన్ యూ డూ విత్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. మన బాడీ అనేది, మన బ్రెయిన్ అనేది సింక్రనైజింగ్ అనేది చక్కగా చేస్తుంది. కాబట్టి చాలామంది పిల్లలకి విద్యను నేర్పిస్తున్నప్పుడు 10th క్లాస్ అండి మానేసేయండి అంటారు. నో, 10th క్లాస్ ఉన్నప్పటికీ కూడా 11th 12th స్టాండర్డ్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విద్యలను మానిపించకండి పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు ఇవి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అదొక మామూలు డాన్సే కదా, అదొక సంగీతమే కదా అంటారు. వేరాజ్ మన దగ్గర నేర్పించే ప్రతి ఒక్క విద్యకు ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. మనం ఏదైతే రైట్తో చేస్తామో అంటే పైనుంచి కింద చేస్తామో, కింద నుంచి పైకి చేయాలి. శ్లోకాలు నేర్పించేటప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాము, మొదటి నుంచి అంతిమం దాకా చదవాలి, తర్వాత అంతిమం నుంచి మొదటి దాకా చదవాలి. ఇలాగ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ వర్కింగ్ పవర్ అనేది పెరుగుతుంది. చేసి చూడండి. కాబట్టి మన దగ్గర వివిధ విద్యలు నేర్చుకోవాలి అని చెప్పబడ్డాయి. ఇవన్నీ ఎందుకు? ఫర్ గుడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్. సో ఇలాగ వివిధ విద్యలు ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు మహాభారతంలో, రామాయణంలో చూస్తే, మహాభారతంలో కూడా చూస్తే మనం చూస్తాం కండి, ఒక క్లీబ వేషంలో మనకు అర్జునుడు కనిపిస్తాడు. ఆయన ఏం నేర్చుకున్నారు? నాట్యం నేర్చుకునేటప్పుడు మహాభారతంలో కృష్ణుడితో అంటారన్నమాట, నాకెందుకు ఇవన్నీ అంటారు. కృష్ణుడు అంటారు, లేదు నేర్చుకో. సంగీతం నేర్చుకున్నాడు, డాన్స్, అర్జున పురుషుడు ఉండి కూడా డాన్స్ నేర్చుకున్నారు. అస్త్ర శస్త్ర విద్యలు, ఎన్నో రకాలమైన విద్యలు మీరు మహాభారతంలో చూడండి, ఇట్స్ బిగ్ లిస్ట్ అనమాట. అవన్నీ నేర్చుకున్నారు. కాబట్టి పిల్లలకి ఎప్పుడు ఇది ఒక్కటే నేర్చుకో, చదువు మార్కులు డిగ్రీ డబ్బు కాదు. హాబీస్ ఉండాలి, ప్యాషన్స్ ఉండాలి. ఎందుకు అంటే మన సనాతన ధర్మము ఒక్క శరీరం గురించి, అర్థం గురించి, అంటే డబ్బు గురించి ఆలోచించడం కాదు. మన మనసు ఎప్పుడు మనం హెల్తీగా ఎలా ఉండొచ్చు, హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని ఆ జీవిత శైలిని మనకు చెప్పబడింది అనమాట. కాబట్టి వి షుడ్ బి హ్యాపీ అండ్ హెల్దీ అబౌవ్ ఎర్నింగ్ అనమాట. సో డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు. ఎందుకంటే ఇప్పటి కాలంలో మీరు చూడండి, అందరూ డబ్బు సంపాదిస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఆర్ ఇన్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, బాధలు. డాక్టర్లు పెరుగుతున్నారు, పేషెంట్స్ పెరుగుతున్నారు. ఎందుకు? లైఫ్ స్టైల్ మార్పు అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ అన్నమాట. మనం ఇలా బతికితే మన జీవితం ఆనందంగా, హెల్తీగా ఎలా ఉండాలి అది మనకు మన శాస్త్రాల్లో నేర్పబడింది. సో లక్ష్మీజీ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు వివిధ విద్యా కళా సంపన్నులు అని చెప్తున్నారు. ఇక్కడ జనగణులు అంటే అందరు మామూలు మనుషులు అక్కడ ఎలా ఉన్నారు అంట, వైష్ణవ ధర్మ పరాయణుడు, విష్ణు భక్తితో కూడి ఉన్నారు, సత్యవక్త, మాతృపితృభక్తులు, లజ్జావాంధత వినయి అంటే లజ్జావంతులు. లజ్జ అనేది సిగ్గుపడ్డము. ఎంతమంది సిగ్గుపడతారు నాకు తెలియదండి, కానీ సిగ్గు అనేది ఉండాలా ఉండకూడదా? నేను మీకు చెప్తాను. సిగ్గు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి. ఆడపిల్లలు మాత్రమే సిగ్గుపడాలన్నది కాదు, మగవాళ్లలో కూడా సిగ్గు అనేది ఉండాలి. మహాభారతంలో ఒక చక్కటి ప్రసంగం వస్తుందండి. అర్జునుడు ముందు తక్కువ బట్టలు వేసుకొని ఒక అప్సర ఊర్వశి అనేది వస్తుందన్నమాట. ఊర్వశి నుంచి వచ్చిన వీళ్ళ పరంపర, వాళ్ళ అంటే తల్లిగా అవుతుందన్నమాట. రిలేషన్షిప్లో షీజ్ లైక్ మదర్. కానీ అప్సరా కదా, మాకు అలాంటి ధర్మాలు ఏమీ ఉండవని కామంతో కూడి, ఒక ప్లెజర్తో కూడి తను ఆ అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు తన కళ్ళను దించుకున్నాడు. ఎందుకు అంటే లజ్జావాన్, అక్కడ తనకు లజ్జ వచ్చిందనమాట. అమ్మ ఇది తప్పు, నేను తల్లిలాగా అనుకుంటాను అని అన్నప్పుడు ఊర్వశి ఇచ్చిన శాపం వల్లే 1 సంవత్సరం పాటు ఈయన క్లీబుడుగా, కిన్నెరుడుగా అయిపోయాడు అని మనకు మహాభారతం చెప్తుంది. సిగ్గు ఎక్కడుండాలి? మంచి పని చేయడానికి సిగ్గుపడకూడదు,
కానీ ఎక్కడైతే లజ్జ ఉండాలో ఉండాలి. ఎవరన్నా ఏదన్నా టీవీలో చూపిస్తున్నా, ఫోన్లో చూపిస్తున్నా, ఒక స్త్రీ ఒక పురుషుడు ఏదన్నా తప్పుగా ఎవరన్నా మన ముందు ప్రవర్తిస్తున్నా కూడా మన కళ్ళు కింద ఇలా వెళ్ళాలి అన్నది సిగ్గు మనకు ఉండాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు, అది మన చేతుల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు చాలామంది కూడా ఆడవాళ్ళు సిగ్గుపడాలండి, ఆడవాళ్ళు ఇలాగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ నన్ను గనక అడిగితే గురువులు కూడా ఇదే చెప్తారు. సమాజంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా లజ్జాశీలంగా ఉండాలి, కానీ దానికన్నా ఎక్కువ పురుషుడు శీలవంతుడుగా లజ్జాయుక్తంగా ఉండడం చాలా అవసరం. ఎందుకు అంటే ఆలోచించండి, పురుషుల్లోనే సంయమం ఉందనుకోండి, పురుషుడు లజ్జావంతుడు అనుకోండి, ఎంతమంది స్త్రీలను తీసుకొచ్చి, ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చి, ఎంతమంది ఎక్కడ అమ్మేసినా కూడా అసలు పురుషులే అట్లాంటి వృత్తులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. హౌ విల్ దట్ బిజినెస్ రన్, టెల్ మీ. సో ఎప్పుడైతే మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, వెన్ దేర్ ఈస్ డిమాండ్ ద ప్రోడక్ట్స్ ఆర్ మోర్, రైట్? మీరు అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే పురుషులు లజ్జావంతులుగా మారుతారో, సంయమిగా మారుతారో, ఇంద్రియ సంయమం ఎప్పుడైతే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందో, అప్పుడు సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ నిష్టగా, ధైర్యంగా బయటికి రావచ్చు, ఎక్కడ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి కొంతమంది ఉంటారు చూడండి, సమాజంలో అందరూ మంచిగా ప్రవర్తించే ఆడవాళ్ళు ఉండరు, పురుషులు కూడా. మనం ఏం చేయాలని మనం నేర్చుకోవాలి. నేను లజ్జావంతుడుగా మారాలి అని మనం నేర్చుకోవాలి. లజ్జావంతులుగా, వినయంగా, క్లేశరహితులుగా అందరూ ఉన్నారు. ఆది వ్యాధి లేకుండా అందరు ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఒక్క వైష్ణవుడు కూడా కపటధర్మి నాస్తికుడుగా లేడు. పరహితంలోనే అందరూ జీవిస్తూ ఉన్నారు. అందరు జీవులు ఇక్కడ అందరూ దీర్ఘాయులు అని చెప్తున్నారండి. స్త్రీలు ఎలా ఉన్నారు అంటే పతివ్రత, సుశీల, ధర్మచారిణి, లజ్జాయుక్త, సచ్చరిత్ర, ఇలాంటి చక్కటి లక్షణాలతో ఒక స్త్రీ ఉంది. ఇప్పుడు మనం ఒక స్త్రీ గురించి, ఒక పురుషుడు గురించి వివరణ ఇస్తున్నాం అనుకోండి, ఎలా ఉన్నారు అనగానే మనం ఏం చెప్తామండి? బయట నుంచి ఎలా, లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఎత్తుగా ఉన్నారా, హైట్ ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, ఇలా మాట్లాడుకుంటాము. ఇక్కడ ఒకరి గురించి చెప్పేటప్పుడు ఎలా ఉంటున్నారంటే వాళ్ళ హౌ దే బిహేవ్, ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి ఆ మనిషి ఎలాంటి వాడో, ఆ సమాజం ఎలాంటిదో చెప్పబడుతుంది. కాబట్టి మనం బాహ్య రూపంలో, ఇప్పుడు అందరూ బాహ్యంగా అంటే మనం బాహ్యంగా బాగుండాలి, బాహ్యంగా అపీలింగ్గా ఉండాలి అనుకుంటున్నారు. నో, బాహ్య రూపం ఎలా ఉన్నా కూడా దానికి ఒక ప్రాముఖ్యత లేదు. మనము అంతరంగంగా ఎలా ఉన్నాము, మన చరిత్ర ఎలా ఉంది అన్నదే మన శాస్త్రాల్లో గొప్పగా చెప్పబడింది. ఇప్పుడు చూడండి, బయట మనం చూస్తే అందరూ కూడా అందంగా ఉండాలి అన్నది ఒకటి అయిపోయింది అనమాట. కాబట్టి డెర్మటాలజిస్ట్ దగ్గర, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర నాకు తెలిసి ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. ఒక్క చిన్నది వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు. ఒక జుట్టు కూడా కొంచెం అలాగా తెల్లబడింది అంటే, అమ్మో నేను బయటికి వెళ్ళను, అంత చక్కగా ఉండాలి. మేకప్ చేయడము, అందంగా ఉండడం తప్పు కాదు, కానీ ఇలా ఉంటేనే నేను బయటికి వస్తాను, ఇలా ఉంటేనే అన్న దానివల్ల ఏమైపోయిందంటే సర్జరీస్ అన్నమాట. మనకు చక్కటి హెల్దీగా ఇచ్చిన దేవుడు శరీరాన్ని ఇచ్చినప్పుడు అన్ని ఆపరేషన్స్ చేసుకొని, లిప్స్ ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, ఇది పైకెత్తాలి, ఇది పైకెత్తాలి అని ఎన్నో ఆపరేషన్స్ చేసుకొని మనిషి తనకు తానుగా మృత్యు ముఖంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా అండి? అది యూట్యూబ్లో చెప్పరు మీకు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కావాలి కదా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకు. బట్ అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ బాహ్యంగా మీరు ఎలా ఉన్నారన్నది గొప్పతనం కాదు, ఇంటర్నల్లీ హౌ యు ఆర్. చూడండి, ఇప్పుడు జగన్నాథ చరిత్ర గురించి మనం వింటున్నాం కదా, కృష్ణయ్య ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఆయన ఎప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోలేదే తెల్లగా ఉండాలని. హీ కమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. ఆయన ఎరుపు రంగులో వస్తాడు, పీత రంగంలో వస్తాడు, తెల్లగాయ వస్తాడు, సత్యయుగంలో, ద్వాపర యుగంలో నల్లగాయ వస్తాడు. ఇలాగ వర్ణించబడింది. అంటే ప్రతి రంగుకు కూడా ప్రాముఖ్యత అనేది ఉంది. నల్లవాడు అంటే తక్కువ ఉంటే దేవుడు నల్లగా ఎలా వస్తాడండి కదా? నారాయణుడు శ్యామలాంగి, రాముడు, కృష్ణుడు అందరూ శ్యామల స్వరూపంలో వచ్చారు కదండి. కాబట్టి ఒక రంగు, ఒక ఇలాంటి స్కిన్ ఉండాలి, ఇలాగ మనం ఉంటే అందంగా అని కాదు. నిజంగా ఒక మనిషి అందంగా ఉండాలి అంటే తన ప్రవర్తన ఎలాంటిదో అది చాలా ముఖ్యం. మీరు అవునా కాదా అంటే కొంచెం ఆలోచించండి. ఒక మనిషి, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎవరన్నా చాలా బాగున్నారు, మనం ఇప్పటి ఒక హీరోయిన్తో పోల్చుకుంటే అందంగా ఉన్నారండి, వావ్ అని అనొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేదు, అవహేళన చేశారు, ఇన్సల్ట్ చేశారు. మన ఇంట్లోనే అలాగే ఎవరైనా ఉండొచ్చు, సరిగ్గా మాట్లాడడం లేదు. అలాంటి మనిషిని మనం గుర్తు చేసుకుంటామా?
అదే ఒక మనిషి అంత అందంగా లేడు, మనం అందం అనేది ఏదైతే అంటామో ఆ స్కేల్లో తను పడాడనమాట. కానీ ఆ మనిషి ప్రవర్తన చాలా బాగుంటుంది, వినయంగా, లజ్జావంతుడుగా, మంచి క్యారెక్టర్ ఉన్న మనిషికి మనం ఎంత గుర్తు చేసుకుంటామండి, వాళ్ళతో మళ్ళీ వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తుంది. కాబట్టి అందము అనేది చాలా తక్కువ టైం వరకే మనకు సుఖాన్ని ఇస్తుంది. చరిత్ర, మంచి చరిత్ర అనేది ఎంతో దీర్ఘకాలంగా మనకు గుర్తు తెచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడ ఉంది కదండి, పొట్టి శ్రీరాములు వారు, ఆయన ఎలా ఉన్నారంటే పొట్టిగా ఉన్నారు. ఇస్కాన్ సంస్థాపకులు శ్రీల ప్రభుపాద్, హీ వాజ్ వెరీ షార్ట్ కదా. సచిన్ టెండూల్కర్ చూస్తాం పొట్టిగా ఉన్నారు. సో మీరు హైట్ ఉన్నారా, మీ కలర్ ఎలా ఉంది అన్నది కాదు, చరిత్రవంతులు. కాబట్టి ఆయన పోయి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కూడా పొట్టి శ్రీరాములు వారిని మనం ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటున్నాము. శ్రీల ప్రభుపాద్ వారు లేనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎన్నో గుళ్ళు, ఎంతో మంది సాధకులుగా, భక్తులుగా మారిపోతున్నారు, వాళ్ళ జీవితాల్ని వాళ్ళు మార్చుకుంటున్నారు. కాబట్టి బాహ్య రూపం అనేది ఎక్కువ ప్రాముఖ్యత కాదండి, మన మనసు ఎలాంటిది, మన చరిత్ర ఎలాంటిది, మన ప్రవర్తన ఎలాంటిది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మిగతాది తర్వాయి భాగంలో విందామండి. జయ జగన్నాథ్.